ఇప్పుడు ప్రారంభించబోయేది దేశంలోనే అతిపెద్ద వాదన ఆప్కి అదాలత్ రజిత్ శర్మతో. నమస్కారం. ఆప్కి అదాలత్ షోకి మీకు ఆహ్వానం. ఆప్కి అదాలత్లో ఈరోజు రాబోయే అతిథి, ఈయన పుట్టింది పాకిస్తాన్లో, కానీ ఎక్కువగా పాపులర్ అయింది ఇండియాలో. ఈయన ఎప్పుడు, ఈయన రాసేది, ఇంకా ఈయన ట్వీట్స్, ఈయన ఇంటర్వ్యూల వల్ల ఇంకా స్పీచెస్ వల్ల ఎప్పుడు సమస్యలు తలెత్తుతాయి. ప్లీజ్ వెల్కమ్ ప్రఖ్యాత రైటర్ ఇంకా కామెంటేటర్ తారిక్ ఫతేర్. మన ఆప్కి అదాలత్లో ఈరోజు జడ్జ్ ప్రముఖ పత్రికా సంపాదకులు రాహుల్ దేవ్. ఇంటర్వ్యూ ప్రారంభించడానికి ముందు, అపవాదుల్ని ప్రశ్నలని అడగడానికి ముందు తారిక్ ఫతేర్ కెరియర్ గురించి ఒకసారి మనం చూద్దాం. తారిక్ ఫతేర్ ఒక రైటర్, ఒక కామెంటేటర్, టీవీ ప్రెజెంటేటర్. పాకిస్తాన్లో పుట్టి ఈరోజు కెనడాలో ఉంటున్నారు. పాకిస్తాన్ కోసం, పాకిస్తాన్లో ముస్లింల కోసం ఈయన చేసిన పోరాటమే ఈయనకెంతో పేరు తెచ్చిపెట్టింది. తారిక్ ఫతేర్ ఒకానొకప్పుడు ఇండియన్, కానీ ఆయన పుట్టింది పాకిస్తాన్లో. ఆయన ఏమంటున్నారంటే ఆయన ఒక పంజాబీ అని, కానీ ఆయన పాకిస్తాన్లో పుట్టానంటున్నారు. ఆయన సల్మాన్ రిస్టీలో మిడ్ నైట్ పిల్లల్లో ఆయన కూడా ఒకరిగా ఉన్నారు. తారిక్ ఫతేర్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక లెఫ్టిస్ట్గా ఉన్నారు. 1977లో తారిక్ ఫతేర్ ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు జియా ఉల్ హక్ ఆదేశంతో ఈయన మీద దేశద్రోహి అని ముద్రపడింది. తరువాత ఈయన్ని జైల్లో పెట్టారు. ఆ తర్వాత 1978లో తారిక్ ఫతేర్ పాకిస్తాన్ని వదిలిపెట్టి సౌదీ అరేబియా వెళ్లిపోయారు. అక్కడ ఈయన 10 సంవత్సరాలు ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేశారు. 1987లో తారిక్ ఫతేర్ కెనడా వెళ్లిపోయారు. తారిక్ ఫతేర్ పాకిస్తాన్లో విమర్శకుడిగా మిగిలిపోయారు. పాకిస్తాన్లో తారిక్ ఫతేర్కు చెందిన వెబ్సైట్ని బ్లాక్ చేశారు. పాకిస్తాన్లో తారిక్ ఫతేర్ గురించి పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడడం, ఇంకా లెక్చర్స్ ఇవ్వడం దాన్ని ఒక కుట్రగా భావించారు. ఈ రోజు ఆప్కి అదాలత్లో తారిక్ ఫతేర్ తన వాదనని తనే వాదించుకుంటారు. రండి ప్రారంభిద్దాం ఈ రోజు కార్యక్రమం. కామెంటేటర్, రైటర్ తారిక్ ఫతేర్ గురించి ఆప్కి అదాలత్లో మొదటి నింద. ఆప్కి అదాలత్లో తారిక్ ఫతేర్ మీదున్న ఆరోపణ ఏంటంటే ఈయన ఇమ్రాన్ ఖాన్ ని కష్టపెడుతున్నారు. తారిక్ సార్, పాకిస్తాన్ మినిస్టర్ ఆజాం, మీరెప్పుడు మాట్లాడడం మొదలుపెట్టినా ఆయన గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. నేను తప్పుగా మాట్లాడలేదు, నిజం చెప్తున్నానంతే. నేను ఆల్రెడీ చెప్పాను, ఇతనికి రాజకీయానికి ఇతనికి సంబంధం లేదని. ఈయనకి చాలా భార్యలున్నారు, అందువల్ల లేదు, ఇది నిజమే. ఇప్పుడు 4వ వైఫ్తో ఉన్నారు, అందువల్ల ఇతని స్టేటస్ మారటం వల్ల ఇలాగున్నారు. ఈయన గురించి మీరేం మాట్లాడారంటే ఈయన ఎందుకు పనికిరాడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన దొంగతనం చేస్తున్నాడు. దొంగగా ఉండాలంటే బుర్రలో ఏదైనా దొంగతనం చేయాల్సి ఉంటుంది కదా, అంతే. దొంగతనం చేయాలంతే. అతనికి బ్రెయినే లేదు, అందువల్ల ఏమంటారంటే హింద డీమ్. ఇతనికి ఈ హ్యాస్ నో సబ్స్టెన్స్. ఇతన్ని సల్మాన్ ఉర్జీ హింద డిమ్ అని అంటారు. ఈ ఇమ్రాన్ కి బుర్రలో లైట్ డిమ్గా ఉంటుంది. 1970 నుంచే నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఇతన్ని చూస్తూ ఉన్నాను. అప్పుడే ఇతను మొదటిసారి పాకిస్తాన్ టీంలో జాయిన్ అయ్యారు. అతను చాలా చాలా ఫేక్ అయిన మనిషి, అబద్ధం పట్టానని అంటారు. ఏంటి అబద్ధం పట్టానా? అదేంటంటే మాకొక కాన్సెప్ట్ ఉంది, అది ఇక్కడ కూడా ఉంది. కొంతమంది పఠాన్ల పేరు ఖాన్ గా ఉంటుంది, కొంతమంది పేరు హా అది కూడా ఉంటుంది. యూపీసీపీ నుంచి వచ్చిన పఠాన్లు కూడా ఉంటారు. కొంతమంది షాజాన్పూర్ లో కూడా పఠాన్గా ఉంటారు. కొంతమంది నిజమైన పఠాన్లు ఉంటారు, అబద్ధ పఠాన్లు కూడా ఉంటారు. కానీ ఇతన్ని చూశారంటే ఇతను ఒక పఠానే కాదు, ఇతన్ని ఒక ఖాన్ లాగా ఉంటారు. ఈయన జలంధర్ నుంచి వచ్చారు, వీళ్ళ అమ్మ జలంధర్ నుంచి వచ్చారు, వీళ్ళ పెద్దమ్మ అమృత్సర్ నుంచి వచ్చారు. ఇతను లూధియానా, లోహర్ కి చెందిన వారే ఈయన. కానీ అతను బందా చూపిస్తానికి నేను ఒక పఠాన్ అని అంటారు.
ఏ ఊరు పఠాన్వయ్యా నువ్వు? ఈయన క్రికెట్లో ఉన్నప్పుడు అది పాకిస్తాన్ టీంలో. ఈయన ఎంతో ఫెరోషియస్ ప్లేయర్ అని విన్నాను. సార్, ఆయన ఫెరోషియస్ అనే ప్లేయర్ కాదండి. 1975లో వాళ్ళ చిన్నాన్న చేసిన సాయంతోనే లోపలికొచ్చారు. క్వాలిఫై అవనే లేదు. కానీ ఇతని చిన్నాన్న పేరు జనరల్ బర్కీ. జనరల్ బర్కీ వల్లే ఇతని టీంలోకి వచ్చారు. ఇతనికి తెలిసిన పాకిస్తాన్లో ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరున్నారు, ఆసిఫ్ మసూద్, జఫ్రాస్ నవాజ్. ఇతనికి ఇంకో కజన్ కూడా ఉన్నారు, మాజిద్ ఖాన్ అని. ఆయన అప్పుడు కెప్టెన్ గా ఉన్నారు. అది కూడా జహీర్ అబ్బాస్ కాలంలో. బై ఫోర్స్ ఈయన క్రికెట్లోకి వచ్చారు. దాన్ని మేము పాకిస్తాన్లో బవ్వా అని అంటాము. అదే ఈ ఆటో బాంబు బవ్వా కాదు. ఇది వేరే. అందువల్ల ఈ టీంలోకి వచ్చారు. ఫర్ ది పాస్ట్ 3-4 మ్యాచెస్ ఇతనికి లైన్ లెంత్ అంటే అసలు ఏమీ తెలీదు. ఒకరికి మళ్ళీ మళ్ళీ ఛాన్స్ దొరుకుతుంది అంటే ఖచ్చితంగా ఏదొకటి చేస్తారు కదా. ఇతను తెల్లగా ఉన్నారు, హైట్ గా ఉన్నారు, ఆంటీలంతా ఫ్యాన్ గా ఉన్నారు. అన్ని చోట్ల అది ఇమ్రాన్ ఖాన్. ఆ నాకు తర్వాత బాగా జ్ఞాపకం ఉంది, ఆయన టీషర్ట్ మీద బిగ్ బాయ్ ప్లేయర్ నైట్ అని ఉండేది. నన్ను ఏం చెప్పమంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈయన వైఫ్ బేగం, వన్ ఆఫ్ ది వైఫ్ రహీం ఖాన్, ఒక పుస్తకాన్ని రాశారు. ఆవిడ పేరు రహీం ఖాన్ అనుకుంటున్నాను. ఇతని ఫేవరెట్ అయిన మిడ్ నైట్ హ్యాబిట్స్ ఏంటంటే అతని వైఫ్ దాంట్లో రాశారు, నేను చదివాను. దిస్ మ్యాన్ ఈస్ కంప్లీట్లీ అట్ ద లాస్ ఆఫ్ ఎనీ ఇంటెలెక్ట్ దట్ ఈస్ అవైలబుల్. తారిక్ సార్, ఏదైనా గానీ పాకిస్తాన్లో ఉన్న ఎంతో మంది ప్రజలు ఆయన్ని ఎంచుకున్నారు. ఎలక్షన్ కూడా అది చెప్పింది మీకెవరు? పాకిస్తాన్ ప్రజలు ఎవరిని ఎంచుకున్నారు? ఇప్పుడే కదా పాకిస్తాన్లో ఎలక్షన్ జరిగింది. అయితే అందులో ఆయన ఎక్కడ ఎలక్షన్ జరిగింది సార్? నేను 2 గుంపుల పేర్లు చెప్తాను, వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తారు. ఇలా అంతా జరిగితే నేనే ప్రైమ్ మినిస్టర్ అయిపోతాను కదా. డబ్బులుంటే చాలు. ఈ బాజ్వా సారు, ఇంకా షరీఫ్ సారు. ఇలా చూడండి, పాకిస్తాన్ యొక్క ఎలక్టర్ ప్రైమ్ మినిస్టర్ నవాబ్ షరీఫే. నవాజ్ షరీఫే ఎవరు కావాలో ఎలక్ట్ చేస్తారు, డిసెలెక్ట్ చేస్తారు, ఇంకా అన్ని ఆయనే చేస్తారు. కానీ ఈ విషయాన్ని బుర్ర ఉన్నవాడి దగ్గర పాకిస్తాన్లో ఎలక్షన్ జరిగిందని చెప్పితే వాడికి ఖచ్చితంగా తెలుసు ఇది మంచి విషయం కాదని, లేదనే చెప్తాడు వాడు కూడా. ఇది ఫ్రాడ్ అని పాకిస్తాన్ ప్రజలకు కూడా తెలుసు. జనరలే పరిపాలిస్తున్నాడని పాకిస్తాన్ ప్రజల అందరికి కూడా తెలుసు. అదే నిజం. ఇతన్ని ఎవరు ఎదిరిస్తారో వాళ్ళని జైలుకి పంపిస్తారు. ఎదిరించి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు? చాలా మంది కనిపించకుండా పోయారు. ఆయన ప్రారంభించింది మీరు ఆర్మీ అంటున్నారా? వేరేమనుకుంటున్నారు? దేవుడే పాకిస్తాన్ ఆర్మీయే. పాకిస్తాన్ ఆర్మీ పైనున్న వాడి దగ్గర ఒప్పందం వేసుకున్నారు. అదే నిజం. పాకిస్తాన్ ప్రజల్ని ఎప్పుడూ మూర్ఖులుగా ఉంచాలని వీళ్ళు పథకం తీసుకున్నారు. పాకిస్తాన్ని తయారు చేసింది మేమా? మీ యూపీ, బీహార్లో ఉన్న వాళ్లే దీన్ని తయారు చేశారు. అదే ఆ నవాబులే. ఇందులో ఒక విషయం మీరు చెప్పారు, గవర్నమెంట్ ని నడుపుతున్నది ఆయన కాదు, ఆయన భార్య అని. అలాగే కదా చెప్పారు? ఆ మంత్రం పెడుతుంది కదా తనే, షీస్ ఎక్స్పర్ట్. చూడండి, ఇక్కడి నుంచి ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ హజ్కి వెళ్తున్నారంటే మీ ఇండియా నుంచి లక్షలాది మంది వెళ్తూ ఉంటారు. చాలా మంది ఉన్నారు ముస్లిమ్స్ ఇక్కడ. అక్కడికి చెప్పులు వేసుకుని వెళ్ళకూడదంట, ఎందుకంటే మక్కాని మురికి చేస్తున్నామని 2 చెప్పులు లేకుండానే వెళ్లారు. అక్కడ సౌదీలో మనుషుల్ని చూసి షాక్ అయిపోయాడు. హుస్రత్ బీబీ చెప్పులు లేకుండా వెళ్ళమన్నారంట. అందువల్లే ఆయన కూడా అలా చేశారు. అక్కడికి వెళ్తే మక్కాలో అందరూ చెప్పులేసి తిరుగుతున్నారు. నేను హజ్కి వెళ్ళానండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆవిడ మంత్రం వేసి 11ంటికి ఇలాగే జరగాలి అంటే అక్కడ అలాగే జరుగుతుంది. ఆయన ఎప్పుడైనా గోడ మాట్లాడుతుంది అని అంటే అది కూడా నమ్మేస్తారు. అక్కడ కూర్చున్నది బుస్రాత్ బీబీయేనా లేకపోతే వేరెవరైనా బుర్కా వేసుకున్నారా తెలీదు. మాకేం తెలుసు. హుషి వీళ్ళంతా సౌదీ అరేబియా నుంచి అమెరికాకి వెళ్ళిన వాళ్ళు. మోడీ గారిని తిడటానికే వెళ్ళారు అక్కడికి. సౌదీ వాళ్ళు వాళ్ళ భార్యని పంపించమని చెప్పారు. వాళ్ళు అక్కడికి వెళ్లి కూడా మంత్రం వేస్తే ఏం చేయాలో తెలియకుండా ఉన్నారు. అలాగే తను కూడా మంత్రం చేయడం మొదలుపెట్టాడు. ఆయన డొనాల్డ్ ట్రంప్ పక్కన కూర్చోవడం నేను చూశాను. అవును, ఆయన మంత్రం వేస్తూ ఉన్నారు. మంత్రం వేయటం చెప్తారు కదా, ఆ గంట పెట్టుకుని అదే చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీ దగ్గర నేను మీటింగ్ వస్తున్నాను అనుకోండి, ఒక బిజినెస్ విషయంగా చూస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐడియాని డిస్కస్ చేయడానికి, అక్కడ గంట పెట్టి కూర్చుంటే ఏదైనా జీన్ బయటకు వచ్చి ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని ఏమైనా చెప్తుందా ఏంటి? అక్కడ డొనాల్డ్ ట్రంప్తో కూర్చుని మీరు, అతను ఒక డఫర్, ఈయన బుర్రలాగడం ఏం లేదు, వీళ్ళిద్దరు కూర్చుని అక్కడ ఆయన భార్య మాయ చేసిందన్న విషయం మీకెలా తెలుసు? ఇంకా జిన్నును పెంచుకున్నారని మీరు చెప్పారు. అది వాళ్లే చెప్తున్నారు. ఇలా చూడండి, పెళ్ళి అవ్వక ముందే తెలుస్తుంది కదా.
ఇలా చూడండి, పెళ్ళైన ఒక ఆడావిడ ఉంది, వాళ్ళకి పెద్ద పెద్ద పిల్లలు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళ హస్బెండ్కి ఒక కల వస్తుంది, భార్యకి విడాకులు ఇచ్చేసాయి, ఇమ్రాన్ ఖాన్కి విడాకులు అవ్వాలి, అందువల్ల నేను ఇమ్రాన్ ఖాన్కి భార్యగా ఉండడానికి అర్హతే లేదని, నీకే అర్హత ఉంది, అందుకనే విడాకులు ఇస్తున్నాను తన భార్య చెప్తే, ఏంటో ప్రాఫిట్ చెప్పారని చెప్తున్నారు. ముస్లింల వల్లే ఈ పాకిస్తాన్ తయారైంది, మా మతాన్ని ఇంత దారుణమైన పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎవరో తెలియకుండా వాళ్ళ మొహాన్ని కూడా చూడకుండా ప్రైమ్ మినిస్టర్ తన భార్యని చేశారు. లేకపోతే ఆల్రెడీ మీట్ అయి ఉంటారు. ఇస్లామిక్ సంబంధించి అది కూడా పాపమే. ఆ, ఆయన బుర్కాలను చూసుంటారు కదా, కొన్ని సమయాల్లో బుర్కా లేకుండా ఉంటారు కదా. అతను ఏం చూసుంటారు? హౌ కెన్ యూ మ్యారీ సమ్వన్ యూ నెవర్ సీన్ అండ్ యూ ఓన్లీ సీన్ బిహైండ్ ది క్లాత్? అవును. వీదర్ సమ్మన్ ఇస్ లయింగ్ అండ్ సమ్మన్ ఇస్ ఫ్రాడులెంట్. అండ్ పాకిస్తాన్లో కూర్చుని మా మతాన్ని వాళ్ళు అవమానిస్తున్నారు. ఇదంతా చూస్తూ మేము ఊరికే ఉండలేము. కాశ్మీర్లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఈ రెండిటిని తీసేయాలని ప్రైమ్ మినిస్టర్ నిర్ణయించుకున్నాక అప్పుడు ఏం జరిగింది? కొత్తగా ఆయనకు ప్రాణం లేచొచ్చిందా ఏంటి? ఒక్కసారిగా పోరాటం చేయాలని అనుకున్నారు. ఆర్టికల్ 370 ఇంకా 320 గురించి మాట్లాడుతున్నా అనుకున్నారు. క్రిమినల్ కోర్టులో 320 గురించి తెలుసు కదా, మర్డర్ చేస్తే ఊరేస్తారు. కానీ అక్కడ లా అనేదే లేదు. అదేంటంటే 320 అనేది మర్డర్, 309 అటెంప్ట్ మర్డర్. ఇక్కడ 370 కూడా సంబంధించిందని ఆయన భయపడిపోయారు. ఎందుకంటే 370 గురించి పాకిస్తాన్ వాళ్ళు ఇంతవరకు వినిందే లేదు. ఇది ఏది ఆయనకి శుభ్రంగా తెలియదనుకుంటున్నాను. నేను ఇవాళ 370 గురించి వినిందే లేదు. ఆల్ ఆఫ్ అ సడన్ హఠాత్తుగా 370 గురించి జ్ఞాపకం వచ్చింది, 350 గురించి జ్ఞాపకం వచ్చింది. ఇదంతా జరిగేటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన యునైటెడ్ నేషన్స్ గురించి ఎంతో అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు. 55 నిమిషాలు దాని గురించి మాట్లాడారు. ఆ హాల్లో ఎవ్వరూ లేరు, ఈయన పాటుకు మాట్లాడుతున్నాడు. అక్కడ టైం అయిపోయింది కదా, అద్దెకి తీసుకున్న సైకిల్ని ఇచ్చేయచ్చు కదా. అప్పుడు సైకిల్ అద్దె ఎంతో తెలీదు. నా చిన్నప్పుడు గంటకి 25 పైసలు. ఈయన అక్కడ కూర్చుని వెళ్ళనని మొండుపట్టు పట్టాడు. ఏం చెయ్యాలో చేసుకో. మాట్లాడుతూనే ఉన్నాడు. ఆటం బాంబు వేస్తానంటున్నాడు, లోకాన్ని నాశనం చేస్తానంటున్నాడు. అయితే పాకిస్తాన్ దగ్గర ఆటం బాంబు ఉందంటారా? అలాగే చెప్తున్నారు. నేను ముందే చెప్పాను కదా, అది పేల్తే ఫలుడనే వస్తుంది, వెలియ రాదు. అంతే, ఇంకేం లేదు. అక్కడ ఏమీ లేదు సార్. నేను ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు మినిస్టర్ పాకెట్లో చిన్న లేకపోతే పావు కేజీ చిన్న బాంబులు పాకెట్లో పెట్టుకుని తిరుగుతున్నారు. వాడికెలా తెలుస్తుంది ఆటం బాంబు గురించి? ఆయనే అన్నారు పావు కేజీ, అర కేజీ బాంబులు తయారు చేస్తున్నామని చెప్పి. ఆయన మొదటిసారి లోపలికి వెళ్లి ఆటం బాంబు ఎంతుంటుందో చూసొచ్చారు. ఏంటి దీని చిన్నదిగా ఉంది, సరే మనం దాన్ని పెద్ద చేద్దాం. అలాగే అనుకుని ఆయన అలా మాట్లాడుతున్నారు. దే హ్యావ్ నో క్లూ. మీరు వాళ్ళ మినిస్టర్స్ మాట్లాడేది విన్నారా? అది ఇమ్రాన్ ఖాన్ ఒక హాలో డ్రమ్ అనుకోండి. ఆ తర్వాత మినిస్టర్స్ అందరూ ఉంటారు కదా, సైడ్ లో ఉన్న డ్రమ్స్ లాంటి వాళ్ళు, అది డ్రమ్మర్స్ కి తెలుసు. వీళ్ళందరూ చిన్న డ్రమ్సే, వీళ్ల బుర్రలను ఏమీ ఉండదు. వీళ్ల దగ్గర గిటారిస్ట్ ఉంటారు, బేస్ గిటారిస్ట్ ఉంటారు. వీళ్ళేవి సాక్సోఫోన్ ప్లేయర్లే కాదు, వీళ్ల దగ్గర తాళం వేసేవాళ్ళు, డ్రమ్ములు కొట్టేవాళ్లే ఉంటారు. వీళ్ళు ఎవరనే తెలీదు. వీళ్ళు ఉన్నారే, వాళ్ల భాష మీదే వాళ్లే చిరాకు పడుతున్నారు. మీకొకటి తెలుసా, పాకిస్తాన్లో పంజాబీలు పంజాబీయే మాట్లాడకూడదు. ఇదంతా ఎవరైనా ఆలోచించగలరా ఏంటి? వాళ్ళు ఇంకా ఏ భాష మాట్లాడతారు? సరే, ఎవరి మీదైతే కోపంగా ఉన్నాం వాళ్ళ భాష మాట్లాడదాం. అదే ఇండియా హిందూ, వాళ్ల భాష ఉర్దూ కదా మాట్లాడుతున్నారు. ఉర్దూ రాదు, పంజాబీ రాదు, ఇంగ్లీషు రాదు, ఏదీ రాదు. ఇమ్రాన్ ఖాన్ ఏ విధంగానైనా మాట్లాడతారు. ఆయన ఏమన్నారంటే కాశ్మీర్ గురించి ప్రపంచం మొత్తం తెలియాలి అని, ఇంకా కాశ్మీర్లో ఉన్న ప్రజలందరూ చిత్రవద అనుభవిస్తున్నారని ప్రపంచానికి చెప్పారు. ఎవరు కాశ్మీరియో వాళ్ళని చెప్తే బాగుంటుంది. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ ప్రజలందరూ వాళ్ళకి కాశ్మీరీ భాష ఒకటి కూడా రాదు. అయితే ఎలా కాశ్మీరీ అంటారు వాళ్ళు? పంజాబీ తెలిస్తేనే పంజాబీగా ఉండగలరు, తమిళ భాష తెలిస్తేనే తమిళులుగా ఉండగలరు. ఈ పాకిస్తాన్ కాశ్మీరీ ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్క పదం కూడా రాదు. వీళ్ళెలా కాశ్మీరీ అయిపోయారు? ఈ పాకిస్తాన్లో ఉన్న పంజాబీని చూశారంటే వీళ్ళందరినీ మీరు చూసుంటారు కదా, వాళ్ళందరూ పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ అసలు లేదని అంటారా మీరు? జీరో. ఇంకా ఈ విషయం ఇండియా వాళ్ళకి తెలీదు. సరే, ఒకటి చెప్తాను, బాగా వినండి. పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ వాళ్ళతో మాట్లాడాలంటే కాశ్మీరీ మాట్లాడండి, నేను కాశ్మీర్తో మాట్లాడతాను. వాళ్ళు ఏమంటారంటే ట్రాన్స్లేటర్ తీసుకురామంటారు, మాకేది అర్థం కాలేదంటారు. దిస్ ఈస్ ఇండియాస్ వీక్నెస్. యూ డోంట్ నో యువర్ స్ట్రెంగ్త్.
పీపుల్ ఇన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాంట్ టు బి ఫ్రీ ఆఫ్ పాకిస్తాన్. తారిక్ సార్, అదే ఆయన స్ట్రైక్ కూడా చేశారు కదా, సర్జికల్ స్ట్రైక్ లో ఇంటి ముందు చంపేశారు. అదే తిరిగి వచ్చేశారు కదా. ఇందులో పొగట్టానికి ఏముంది? సింధ్ నది లేకుండా ఇండియా పూర్తవదు, మీరు ఒప్పుకుంటారు కదా. ఇండియా వాళ్ళు ఎవరైనా మా చోటుని మాకు తిరిగి ఉన్న అడిగారా? మొహంజదారనివ్వండి, మా తక్షశిలానివ్వండి, హరప్పానివ్వండి, లాహోర్ రాముడు యొక్క కొడుకు ఊరు. దాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఆధీనంలో పెట్టుకున్నారు. కానీ హిందూస్ అందరూ సైలెంట్ గా ఉన్నారు. సరే వదలండి, పోయింది. టమాటాల రేటు తగ్గాయి కదా. ఇండియా యొక్క సమస్య ఇది. ఉల్లిపాయ టమాటా రేటు తగ్గితే చాలు, ఇండియా ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదు. అలాగే కదా. మా చేతికిచ్చి చూడండి, పాకిస్తాన్ ఉన్న ముస్లింలందరినీ సరిచేసేస్తాం మేము. ఏదో విధంగా బలోచిస్తాన్కి స్వతంత్రం ఇప్పించి పంజాబీ వాళ్ళని ఖలిస్తాన్కి అన్నీ అప్పగిస్తే మిగతా అంతే వాళ్లే చూసుకుంటారు. ఒక విషయం నిజం చెప్పే తీరాలి, ఇండియా యొక్క ఒక్కొక్క మూల ఇండియా వాళ్ళ సొంతమే. దానికి అటువైపు ఆఫ్ఘనిస్తాన్, కిందేమో బలూచిస్తాన్, అంతే. ప్రాబ్లం సాల్వ్డ్. కానీ మీరు చూసారంటే షేక్ రషీద్ లాంటి మినిస్టర్లున్నారు. వాళ్ళు యుద్ధాలను చెప్పి భయపెడుతున్నారు. ఇప్పుడు యుద్ధం మొదలవుతుందని చెబుతున్నారు. వాళ్ళకి మంత్రాలు వేసే వైఫ్లున్నారో ఏంటో. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం తెలుసులేండి. ఈ షేక్ రషీద్ ఉన్నాడు చూడండి, 1968లో అప్పుడు జనరల్గా అయ్యూబ్ ఖాన్ ఉండేవారు. ఆయనకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళం. 17 ఏళ్లలోనే నన్ను జైల్లో వేశారు. అలాంటప్పుడంతా నేను చాలా భయపడేవాడిని. కానీ ఆ షేక్ రషీద్ అయ్యూబ్ ఖాన్ సపోర్ట్లో ఉండేవారు. ఆయన ఏమంటున్నారంటే చైనా మీకు సపోర్ట్ చేస్తుందంటున్నారు. ఆ చైనా 10 లక్షల ముస్లింల్ని పట్టుకొచ్చి పంది మాంసం తినిపించి డాన్స్ ఆడిస్తున్నారు. 1 మిలియన్ ముస్లిమ్స్ ఇన్ కాన్సంట్రేషన్ క్యాంప్. మీరు ఎప్పుడైనా ఢిల్లీలో ఇండియన్ ముస్లిమ్స్ మీరు ఎప్పుడైనా చైనీస్ ఎంబసీ ముందు చూసారా? లేదు కదా. చూడలేదు. మన అందరం పాలస్తీనర్నే అంటాము. మన బుర్ర ఎలా పనిచేస్తుందో మీరే ఒకసారి చూడండి. అక్కడ 10 లక్షల ముస్లిమ్స్ని ప్రిజన్లో, కాన్సంట్రేషన్ క్యాంప్లో ఉంచారు. వాడు మన మిత్రులు. లోకంలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ మిత్రుడు చైనా. వాడు చెప్పు తీసి కొడుతున్నాడు. ఇంకా అరబులేమో తక్కువగా చూస్తున్నారు. తుర్కీ మనల్ని రిపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇండియా, ప్రాఫెట్ మహమ్మద్ పిల్లలు ఇక్కడ జీవిస్తున్నారు. కానీ మొదటిగా ఇక్కడే మసీద్ కట్టారు. కానీ దాని మీదే చిరాకు పడుతున్నారు. ఇది ఏంటో మీరే చెప్పండి. మీ మాటల్ని బట్టి చూస్తే పాకిస్తాన్ ముక్కలు ముక్కలుగా అవుతుంది కదా. ఆల్రెడీ అయిపోయింది కదా. ఇది మీకు ఇప్పుడే తెలుస్తుందా? ఇలా చూడండి, ఇన్షా అల్లా ఇంకా 20 సంవత్సరాల్లో బలూస్తాన్కి స్వతంత్రం దొరుకుతుంది. సింధ్ లేకుండా ఇండియా ఇండియాగానే ఉండదు. హిందూ అనే పదం సింధు నుంచి వచ్చింది. ఇంకా ఇండియా ఇండస్ నుంచి వచ్చింది. హిందుస్థాన్ ఇండస్ నుంచి తయారైంది. మనం పుట్టింది మొహంజదారాలో. వీళ్ళు గంగా, జమున కళాచారం గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా ఉర్దూ మాట్లాడే వాళ్ళ ఫ్రాడ్. ఎక్కడుంది కళాచారం? కళాచారం అనే పదమే లేదు కదా. ఈ పదం ఉర్దూ నుంచి వచ్చింది, సాంస్క్రిట్ నుంచి కాదు కదా. అందువల్ల మీరు ఇండస్నే మర్చిపోయారు. కసూర్ ఇంకా లహోర్ని మర్చిపోయారు. రాముడు పిల్లల ఊరినే మర్చిపోయారు మీరు. లవ్ కుషున్ అనే పేర్లో ఉన్న ఊరు పోతే పోనీని వదిలేశారు. ఎందుకు పనికిరాదని వదిలి పారేశారు, అంతే. ఇప్పుడు మీరేమంటున్నారంటే సింధ్ సెపరేట్ దేశంగా ఉండాలంటారా? ఖచ్చితంగా అవుతుంది, ఇన్షాల్లా. అదేంటంటే మోడీ గారు చెప్పారు ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ని కాపాడుకోవాలి అని. మోదీ తలుచుకుంటే ఖచ్చితంగా చేస్తారు సార్. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత ఆప్కి అదాలత్లో ఫతేర్ గారి మీద ఉన్న నిందలేంటో అడుగుదాం. ఇది అయిపోయిందంటే ది ఎండ్ ఆఫ్ సివిలైజేషన్. ఇండియా ఉంటేనే ఈ లోకం ఉంటుంది. ఒకవేళ ఇండియా అయిపోయిందంటే ఇట్స్ ఓవర్. మీరు కావాలంటే చూసుకోండి. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఈ రోజు వాదన పాకిస్తాన్ రైటర్ ఇంకా కెనడాలో ఉన్న కామెంటేటర్ తారిక్ ఫతే మీద ఉన్న నిందేంటో మనం చూద్దాం. ఆప్కి అదాలత్లో తారిక్ ఫతే మీద ఉన్న అసలు నింద ఏమిటో, ఆయన నిందకు సంబంధించిన విషయాలు చెప్తారు. మీరెప్పుడు మాట్లాడినా అది కాంట్రవర్సీ అవుతూనే ఉంది. పాకిస్తాన్లో మీరెంతో కష్టపడ్డారని విన్నాను. మీరు పాకిస్తాన్లో ఉన్న సైన్స్ మినిస్టర్ ఫవాద్ చౌదరిని ఆయన ఒక చెత్త కుప్ప అని అన్నారు. నేనేమన్నా తప్పుగా చెప్పానా ఏంటి? నేను చెత్త కుప్ప అంటున్నాను, కానీ మీరు లేదంటున్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన సైన్స్ గురించి ఏమీ తెలీదు, టెక్నాలజీ గురించి కూడా ఏమీ తెలీదు. హీ క్యాన్ స్పీక్ ఎనీ లాంగ్వేజ్.
ఒక పంజాబీ తన లక్నీని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళని మనం చెత్త కుప్పే అనగలం. ఇంకేం చెప్పమంటారు చెప్పండి? ఎవరినైనా ఏమైనా అంటారా? మీరు ఇమ్రాన్ ప్లే బాయ్ అన్నారు. అలా అయితే లేదని చెప్తారా? ఒకవేళ నేను హీ ప్లేస్ విత్ బాయ్స్ అని చెప్పుంటే దట్ విల్ నాట్ బి పార్లమెంటరీ, బట్ ఎసెన్షియలీ ఈజ్ ద ప్లే బాయ్ ఆఫ్ క్యారెక్టర్. 72 వయసు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఈ నెల మినిస్టర్ అయ్యాడు అన్నారు. 62 ఏళ్లలో మీరు గుర్రం ఎక్కి పెళ్లి చేసుకుంది ఎక్కడన్నా చూసారా ఏంటి? మీరు చెప్పండి, మీ తాతయ్య ఆ వయసులో ఎప్పుడన్నా పెళ్లి చేసుకున్నారా? కానీ ఈయన పెళ్లి కొడుకులా ఉన్నారు, పెళ్లికేమో గుర్రం ఎక్కొస్తున్నారు. ఇంకా పెళ్లిలో చూశారంటే పాట కచేరీ జరుగుతుంది. శర్మాత్ అక్కడ మొహం మీద గుడ్డేసుకుని నోట్లో వేలు పెట్టుకుని పెళ్లి కొడుకులాగా నడుచొస్తున్నాడు. అది కూడా 1 కాదు 2 కాదు 3 పెళ్లిళ్ళు. మొదటి పెళ్లి ఎవరిని చేసుకున్నాడో తెలుసా? తను ప్రేమించిన అమ్మాయి కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మీరు తన కొడుకుల అబ్రింగింగ్ బాగుండాలని ఇంగ్లాండ్లో తీసుకెళ్లి వదిలేశారు. ఇంగ్లాండ్లో అబ్రింగింగ్ బాగుంటే నువ్వు వెళ్ళి అక్కడ ఉండొచ్చు కదా, నువ్వు బాగుండేవాడు కదా. కానీ ఆయన పాకిస్తాన్ కోసం కష్టపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా మేకలు నమ్ముతున్నారు, ఇంకా కోళ్లను నమ్ముతున్నారు. దానివల్ల ఎకనామిక్ సరిగ్గా ఉందనుకుంటున్నారు. వాళ్ళు గాడిదల్ని అమ్మడానికి ప్రయత్నించారు. ఈ చైనీసు ఏం చెప్పారంటే గాడిదలు మాత్రం అమ్మొద్దు, గాడిదలు తక్కువైపోతాయన్నారు. ఈ చైనా వాళ్ళకి తెలియదు నిజమైన గాడిదలు ఎవరనేది. ఈ మనుషులు తప్పుడు గాడిదల్ని అక్కడ అమ్ముతున్నారు. ఇందులో చూశారంటే గాడిదలు తక్కువైపోతాయంట. ఇట్స్ నో లాఫింగ్ మ్యాటర్. పాకిస్తాన్ నుంచి 20,000 క్రిస్టియన్ అమ్మాయిల్ని చైనా వాళ్ళకి అమ్ముతున్నారు. అక్కడున్న ఈ అమ్మాయిల్ని సెక్స్ వర్కర్ గా మారుస్తున్నారు. వాళ్ళకి అవసరమయ్యేలాగా మార్చుకుంటున్నారు కూడా వాళ్ళు. అదేంటంటే ఇది కేవలం పాకిస్తాన్ విషయం మాత్రమే కాదు. ఇందులో సమస్య ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళ మైండ్ సెట్ ఇలాగే ఉంది. ఏ దేశమైతే ముస్లిమ్స్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారో ఆ దేశం మీద ముస్లిం వాళ్లకి ఎక్కువ ప్రేమ ఉంది. లేకపోతే ఏ చైనీస్ ఎంబసీ బయట నించుని ముస్లింలు కూడా నించుని మా తమ్ముళ్ళని బయటకు వదలని చెప్పారా? విన్నారా మీరు? నో. వాళ్ళు ఇండియాని ఎదిరించి న్యూయార్క్లో ప్రశ్నలు అడిగారు. మోదీజీని తిడతారు. వాళ్ళు ఎవరెవరిని తిడతారో తెలుసా మీకు? ఎవరో ఒకరు ఏదీ చేయకుండా ఉంటారో ఊరికే మాట్లాడుతూ ఉండే వాళ్ళనే తిడుతూ ఉంటారు. చైనా వాళ్ళని ఏదైనా ఒక మాట అంటే వాళ్ళు చెప్పు తీసుకు కొడతారు. వాళ్ళు గొడవకొస్తారు. అయినా సరే వాళ్ళని ఏవీ అనరు. వీళ్ళు బలోచిస్తాన్ని వాళ్ళు పూర్తిగా తీసుకెళ్లిపోయారు. బంగారాన్ని, కాపర్ని కూడా తీసుకెళ్లిపోయారు. బలోచిస్తాన్ని దొంగలించి పూర్తిగా తీసుకెళ్లిపోయారు. గవాగర్ పోర్ట్ని వాళ్ళు పూర్తి ఆధీనంలో తీసుకున్నారు. బలోచిస్తాన్లో పాకిస్తాన్ సెకండ్ రేటెడ్ సిటిజన్ అయిపోయింది. అమ్మాయిలందరినీ పట్టుకుని ఆ అమ్మాయిల ముందు నించోపెట్టి వాళ్ళ ఇంట్లో మిషన్ గన్ అంతా దొరికింది, వీళ్లే చేశారని చెప్తున్నారు. పాపం వాళ్ళ ఇంట్లో ఒక మేక కూడా లేదు, భోజనం చేస్తానికి ఏమీ లేదు, ఇల్లేమో విరిగిపోయి ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఆర్మీ వేరేలా చెప్తున్నారు. బలోచ్ ఆడవాళ్ళ దగ్గర ఆటం బాంబులున్నాయని చెప్తున్నారు. దిస్ ఇస్ ఎ స్టేట్ అట్ ఇస్ బికమ్ క్రూకెడ్ టు అట్ స్కోర్. దానికి స్పైను లేదు, దానికి బ్రెయిను లేదు, దానికి హార్ట్ కూడా లేదు. దానివల్ల అక్కడున్న ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారు. పాకిస్తాన్ పంజాబీలకి ఎలాంటి బాధ లేదు. కానీ వాళ్ళకి బదులుగా సింధీ సమస్యలో ఉన్నారు, పస్తూన్లు కూడా సమస్యలో ఉన్నారు. అక్కడున్న సాధారణ ప్రజల్ని చూసారా? వాళ్ళకి ఇక్కడ ఒక మెడల్లా ఉంటుంది. వాళ్ళకి అక్కడ చిన్నప్పటి నుంచే దొరుకుతుంది. వాళ్ళకి కర్రతో గొడవ పడినప్పుడే దొరికేది. అది ఒక ఆట. అది మీకు తెలుసో లేదో తెలియదు కానీ కర్రతో ఆడుకునేవారు. నేను చిన్నప్పుడు ఆడుకునేవాడిని. నా కొడుకు పప్పు నీ కొడుకుని అట్టుని చంపేశాడు. వాళ్ళు ఇలాగే జనరల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? వీడు బక్రీద్లో 3 మేకల్ని చంపాడు, వాడికి మెడల్ దొరుకుతుంది. వాడు ఆవును చంపితే వాడికి మెడల్. ఎప్పుడైనా యుద్ధంలో గొడవ పడ్డారా? వాళ్ళు నోట్లో పైప్ పెట్టుకుని అలా కూర్చుని ఉంటారు. మా యువకులే చనిపోతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరణం తర్వాత జీవితం ప్రారంభమైందని చెప్తారు. వాడికే తెలుసు ఇక్కడే పూర్తి కాబోతుందని. కానీ యువకుల దగ్గరికి చెప్తారు, నువ్వు చనిపోతేనే నీకు జీవితం దొరుకుతుందని. ఇంకా వాళ్ల మాట వింటూ వీళ్ళు ఆటం బాంబులు వేసుకుని చనిపోతూ ఉంటారు. యు ఆర్ ఫూలింగ్ అరౌండ్ బిలియన్ పీపుల్ ఎంటైర్ ద వరల్డ్. కానీ ఇక్కడ మీరు చూసారంటే నవజోత్ సింగ్ సిద్ధు జనరల్ బాజ్వాని హక్ అప్పుడు చేసుకున్నారు. అక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఎవరు మిమ్మల్ని ఇక్కడ రమ్మన్నారు? దేర్ ఈస్ నథింగ్. వాళ్ళల్లో ఒక్క మాట కూడా నిజం మాట్లాడరు. సిద్ధుతో ఏం మాట్లాడారు? సిద్ధుకే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఏంటో తెలీదు. సరే, పాకిస్తాన్ వాళ్ళ గురించి వదిలేయండి. ఇక్కడే బాలీవుడ్ లో ప్రముఖమైన యాక్ట్రెస్ ఉన్నారు, కరీనా కపూర్. తానెవరో అసలు మీకు తెలీదు అన్నారు. సరిగ్గానే చెప్పాను. కొడుకు పేరు పెట్టారు కదా తైమూర్ అని. మీకేం తెలీదు కదా తైమూర్.
ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ తాను జీవించినంత వరకు ప్రజల్ని సగం తగ్గించేశారు కూడా. చెప్పాలంటే ఆయన ఇండియా మీద కూడా దాడి చేశారు. ఇంకా ఒక్కొక్క కోర్స్ అని అంటారు కదా, మైండ్ కోర్స్, అది హిందువుల యొక్క బుర్రతో దాన్ని పరిమితి చేశారు. నేను ఒక హిందువుని కాదు, నాకే కోపం వస్తుంది కదా. నా దేశాన్ని ఆక్రమించిన ఒక మనిషిని, ఆ షర్మిల ఠాకూర్ ఏం చెప్పిందో తెలియదు కానీ తన మనవడికి తేము అని పేరు ఎలా పెట్టిందో తెలియట్లేదు. మీరే చెప్పండి, ఇజ్రాయెల్కి వెళ్ళి హిట్లర్ అని పేరు పెడతారా ఏంటి? చెప్పండి, పెట్టి చూడండి. ఇదంతా మీరు ఎలా ఓర్చుకుంటున్నారో ఏంటో నాకు తెలియట్లేదు. ఇంకో పదం చెప్తాను వినండి. మీరు తైమూర్ గురించి చెప్పిన ఈ కామెంట్ మీరు పాకిస్తాన్ టీవీలో చెప్పడం నేను చూశాను. అందుకు ఆయన ఏమన్నారు అంటే, స్పెయిన్ లో ఆక్రమణ చేస్తున్న ఒక కమాండర్ పేరు తారిక్ బిన్జియాత్ అన్నారు. అంటే పేరు మార్చేశారంటున్నారు. ఏంటి, సాంస్క్రిట్ పదం తెరక్ నుంచే బయటకు వచ్చింది. ఇదిగో చూడండి, స్టార్, సితారా, తారా, తారిక్, ఇవన్నీ సాంస్క్రిట్ యొక్క వర్షన్ ఆఫ్ ది వర్డ్ తరక్. దీన్నొచ్చి ఎర్లీ మార్నింగ్ స్టార్ యొక్క లీడర్ అని అంటారు. ఒకవేళ ఇండియాలో జీవిస్తున్న ఇండియన్స్కు వాళ్ల బాధ వాళ్లకే తెలియకపోతే నేనేం చేయగలను? ఇక్కడ లోకం యొక్క ఓల్డెస్ట్ సివిలైజేషన్. మీరు 10,000 సంవత్సరాలుగా లోకానికి దారి చూపిస్తున్నారు. మీరు చాలా సాహసాలు చేశారు. మీరు కొండల్ని పగలకొట్టి గుడ్లు కట్టారు. మీరెందుకు ఊరికే ఉంటారు? ఇదిగో అక్కడ అయోధ్యలో బాబ్రీ మసీద్ వచ్చి కట్టారు. ఎవరు మిమ్మల్ని మసీద్ కట్టమన్నారు? నువ్వు ఈ దేశం నుంచి రాలేదు, వేరే దేశం నుంచి వచ్చావు. గుడిని పగలకొట్టి మసీద్ కట్టావు. ఆ తర్వాత దేశాన్నే విడగొట్టావు. ఇలా చూడండి, అందరూ ఒకటిగా నించుని, ముస్లిమ్స్, హిందూ రెండు, దాంతోపాటు సిక్కులు కూడా. ఇది అయిపోయిందంటే ది ఎండ్ ఆఫ్ సివిలైజేషన్. ఇండియా ఉంటేనే ఈ లోకం ఉంటుంది. ఒకవేళ ఇండియా అయిపోయిందంటే ఇట్స్ ఓవర్. మీరు కావాలంటే చూసుకోండి. అదేంటంటే మనం మన దేశంలోకి ఎవరినెవరిని రానివ్వలేదో చెప్పండి. ఇరాన్లో అరేబియల్ని కొట్టి వాళ్ళని, జురాస్ట్రియన్స్ని అంతం చేస్తున్నప్పుడు అప్పుడు ఇండియా వాళ్ళు వెళ్ళి చెప్పారు ఇక్కడికి రమ్మని. అప్పుడు వాళ్ళు అన్నారు, మా వల్ల సమస్య వస్తుందని అన్నారు. అప్పుడు ఇదైనా తీసుకోండి అన్నారు. లోకం యొక్క మొదటి మసీద్ ఎక్కడ కట్టారు? అరబ్ దేశంలో కట్టారా? ఇరాన్లో కట్టారా? నాట్ ఈవెన్ ఇన్ అరేబియా. ఇదిగో ఇక్కడ కట్టారు, మలబార్లో, కొచ్చిన్ దగ్గర కట్టారు. సరిగ్గా పేరు కూడా తెలీదు. కేరళలో, అవును కేరళ, అవును, అదే మొదటి లోకంలోనే మసీద్. కానీ ఇంతవరకు ఒక్క మొఘల్ రాజు కూడా అక్కడికి వెళ్ళలేదు. ఏపీజే అబ్దుల్ కలాం అక్కడికి వెళ్ళి చూశారు. మొదటి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి చూశారు. మీరు ఔరంగజేబ్ రోడ్డు పేరు మార్చాలని ప్రయత్నించారు. అవును, ఎక్కడైతే ఔరంగజేబ్ అని రాస్తుందో అక్కడంతా మురుదాబాద్ అని రాస్తానికి బయలుదేరాను. ఆ తర్వాత మీ ఎంపీ ఆపారు, వీళ్ళందరినీ చంపేస్తారని అన్నారు. నాతో పాటు 10 వాలంటీర్స్ ఉండేవారు, అందరూ ముస్లిమ్స్. ఎక్కడెక్కడైతే ఔరంగజేబ్ అని రాస్తుందో అదంతా మార్చడానికి వెళ్ళాం. కానీ ఇతను ఒక హంతకుడు. తండ్రిని చంపాడు, కొడుకుని చంపాడు, పెళ్ళాన్నేమో రెడ్ ఫోర్ట్ నుంచి పైనుంచి పడేశాడు, తమ్ముడు మెడను నరికేశాడు, దారాషిక్ని కూడా చంపేశాడు. ఇవాళ దారాషిక్ అని కూడా ఇండియాలో, పాకిస్తాన్లో డారా అని పేరు ఎవ్వరూ పెట్టరు. ఎందుకు? చాలామంది ఔరంగజేబ్ అని పేరు పెట్టుకుంటున్నారు. మీకు ఇందులోంచి ఏం తెలుస్తుంది? ఒకే ఒక ముఘలాయి రాజు తన్ని తానే ఇండియన్ అని చెప్పుకున్నాడు కూడా. తను ఉపనిషదాన్ని పారసీన్లో ట్రాన్స్లేట్ చేశారు కూడా. దాన్ని యూరప్ పంపి ఫ్రెంచ్లో ట్రాన్స్లేట్ చేయమన్నారు. లోకమంతా ఇండియా యొక్క ఉపనిషదాన్ని వ్యాపింపచేసింది దారాషికానే. అందువల్ల ఔరంగజేబ్ తన తలను నరికి వాళ్ళ నాన్నకిచ్చాడు. ఔరంగజేబ్ కింద పడిపోయాడు. ఇవాళ ముస్లిమ్స్ తనని నాయకుడు అంటున్నారు. ఇప్పుడు ఆ పేరు మార్చడం వల్ల మీకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి వాళ్ళు 4 ఉన్నారు. ఇలాబాద్ అన్న పేరును మార్చి ప్రాగ్రాజ్ అని పెట్టారు. అవునవును, అల్లా మసీద్ ని రాముడు గుడి అని మార్చి చూడండి ముస్లిమ్స్ ఏం చేస్తారనేది. ఇక్కడ హిందూజంని పుణ్యంగా తలుచుకుని కొలుస్తున్నారు. ఇక్కడేమో వాళ్ల పేరు చెప్పుకుని ఉంటారా ఏంటి? ఇదంతా చూస్తూ ఊరుకుంటారా మీరు? అందుకే నేను ప్రారంభించాను. నేను మీ యొక్క యూపీ చీఫ్ మినిస్టర్కి చెప్పాను, నేను ప్రారంభిస్తానన్నాను. నేను హిందూగా బాధ్యత నెరవేర్చాను, హజ్గాను బాధ్యత నెరవేర్చాను. ఒక హిందూగా, ఒక ఇండియన్గా, ఒక ముస్లింగా నాకున్న బాధ్యతలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు పాకిస్తానా, ముస్లిం? లేదు, నేను ఒక ఇండియన్ని, నేను ఒక ముస్లింని. నాకు హిందూజం గురించి చాలా 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 బాగా తెలుసు, ఖచ్చితంగా తెలుసు.
ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ధారాళంగా తీసుకోండి సార్. ఈ ఒక కంట్రీకే చిన్న- బ్రేక్ ఇచ్చేయండి సార్. విరామం తర్వాత తారిక్ ఫతే గురించి కొన్ని వివరణలు మనం తెలుసుకుందాం. ఇదే పాకిస్తాన్ టీవీ ఛానల్స్ లో చెప్పారు. కానీ ఆయన ఏమంటున్నారంటే మీరు ఎక్కడ పుట్టారో ఆ చోటునే మీరు ప్రశ్నిస్తున్నారు అని. నేను సిమ్లో పుట్టాను. అద్వానీ గారిని మీరు ఏమనరు ఎందుకు? కానీ మీ ట్వీట్ లోనే మీరు చెప్పారు జై శ్రీరామ్ అని నేనే చెప్పానన్నారు. ఆ, నాకు రాముడికి ఏం సమస్య? ఇదంతా మీరు ఇండియా పౌరసత్వం కావాలనే చేస్తున్నారా? నా వయసు 70. మీరు పౌరుషత్వం ఇచ్చినా కూడా నేను ఇన్ని రోజులు జీవిస్తాను. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్లో వచ్చిన వారు రైటర్, కామెంటేటర్ తారిక్ ఫతే. ఆప్కి అదాలత్లో తరువాతి అపవాదం. ఆప్కి అదాలత్లో తారిక్ ఫతే మీద ఉన్న తరువాతి అపవాదు ఏంటంటే ఈయన తన మతానికే ఎదురు నిలబడ్డారు. ఇదే పాకిస్తాన్ టీవీ ఛానల్స్ లో చెప్పారు. పాకిస్తాన్లో పుట్టారు, కరాచీలో చదివారు, ఎంతో బాగా చదవడం వల్ల స్కాలర్షిప్ కూడా వచ్చింది, అక్కడే పెరిగారు. అయితే పాకిస్తాన్లోనే ఎన్నో సమస్యలు ఉన్నాయంటున్నారు. నేనా తయారు చేశాను పాకిస్తాన్ని? నాకు దానికి ఏం సంబంధం ఉంది? నేను బై పుట్టింది. కానీ ఆయన ఏమంటున్నారంటే మీరు ఎక్కడ పుట్టారో ఆ చోటునే మీరు ప్రశ్నిస్తున్నారు అని. అదేంటంటే నేను ఇండియాలో పుట్టాను, నేను ఒక ఇండియన్ని. నేను సిమ్లో పుట్టాను. అద్వానీ గారిని మీరు ఏమనరు ఎందుకు? ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అద్వానీ గారు కరాచీలో పుట్టారు. ఆయన ఒక ఇండియన్, నేను కరాచీలో పుట్టాను. నేను ఇండియన్ కదా? కరాచీ వాస్ ఎ హిందూ మెజారిటీ సిటీ. ఇదంతా మీరు ఇండియా పౌరసత్వం కావాలనే చేస్తున్నారా? పౌరుషత్వం ఇలా చూడండి, మీకు అర్థం కాలేదు. నా వయసు 70. మీరు పౌరుషత్వం ఇచ్చినా కూడా నేను ఇన్ని రోజులు జీవిస్తాను. 25 వయసులో ఇచ్చుంటే నేను సంతోషించేవాడిని. అప్పుడు గొడవ పడుండొచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ వచ్చింది కదా, యాంటీ ఇస్లామిక్ ట్రెండ్స్. నేను ఇస్లాంకి ఎదురుగుండా చెప్తున్నాను. ఒక్క అటెండెన్స్ చూపించండి. అందులో 2 ఇస్లాం ఉంది. అందులో ఒకటి అల్లా ఇస్లాం, ఇంకొకటి ముల్లా ఇస్లాం. ఈ ముల్లా ఇస్లాంలో అక్కడ ఒక మనిషి నించొని మీ ముందు అరుస్తూనే ఉంటాడు. వాడు ఆరెంజ్ కలర్ని ఎదిరిస్తాడు. ఇంకా వాడి గడ్డమేమో ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సాఫ్రాన్ ఎదిరిస్తున్నారు కొంతమంది. ఇంకొకటి అల్లా యొక్క ముస్లిమ్స్. అదేంటంటే అల్లా యొక్క ఇస్లామ్స్. మా అమ్మ, మా బామ్మ, ఇంకా నా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 5 పూట్ల ప్రేయర్ చేస్తారు. ఇక్కడున్న పాలిటిక్స్కి ముస్లిమ్స్కి సంబంధమే ఉండదు. దట్ ఈస్ ఎ ట్రూ ముస్లిం. దీనివల్ల నేను ఒకటి అడుగుతున్నాను. ప్లీజ్ రీడ్ మై బుక్ ట్రాజిక్ ఇల్యూషన్ ఆఫ్ ఇస్లామిక్ స్టేట్. కఫిట్ జీవించినప్పుడు ఎక్కడైనా ముస్లిమ్స్ యొక్క ఫార్మేషన్ ఉండిందా ఇన్ ప్రాఫిట్స్ లైఫ్? మదీనాలో ఉన్న కాన్స్టిట్యూషన్ మక్కాలో అప్లికబుల్ లేదు. మక్కాలో ఉన్న లాస్ అంతా అండర్ ద ప్రాఫిటబుల్ ఉండింది. ఇట్స్ డిఫరెంట్. బుక్లో పొలిటికల్ సిస్టమ్ గురించి మాట్లాడాను. నమాజ్ని ఎలా చదవాలి, నేను చేసిన అబ్జర్వెన్స్, అదంతా దాంట్లోనే ఉంది. మీరు ముస్లింలకు ఎదురు తిరగలేదని చెప్తున్నారు. న్యాయానికి కూడా ఎదురు లేదు, తిరగలేదు. వాళ్ళని ఎదురుస్తూనే ఉన్నాను. ఎవరెవరు ఇస్లామిక్ యూజ్ చేసి రాజకీయం చేస్తున్నారో వాళ్ళు నేను ఎదురుస్తున్నాను. మన దేశంలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా? చెప్పారు జై శ్రీరామ్ అని నేనే చెప్పానన్నారు. అది సరే గాని నేనెందుకు చెప్పకూడదు? నాకు రాముడికి ఏం సమస్య చెప్పండి. నా ప్రాఫిట్కే దాయతో సమస్య లేనప్పుడు ఇంకా నేనెవరిని చెప్పండి? నేను ఈ భూమిలోనే పుట్టాను కదా. అక్కడ 1840లో రాజ్పుతాన్లో రాజస్థాన్ నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడికి వెళ్ళాం. అప్పుడు మేము హిందూగా ఉండేవాళ్ళం. పంజాబ్ వెళ్ళిన తర్వాత ముస్లింలుగా మారిపోయాం. ఇంకందులో ఏముంది? ఇప్పుడు ఇక్కడున్న ముస్లింలందరూ ఇంకా హజ్రత్ వాళ్ళు అల్లా ముందు తప్ప ఎవరి దగ్గర మోకరిలను అని అన్నారు. ఎవరిని కొలము. అది ఇదొచ్చి ఒక మతం యొక్క నమ్మకం. ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నాం? కానీ డొనాల్డ్ ట్రంప్ ముందుకెళ్లి వంగి కాలు మీద పడుతున్నారు. అక్కడికెళ్ళి వీళ్ళు అయ్యా డబ్బులు ఇవ్వండి, టమాటాల రేట్లు పెరిగిపోయాయి, ఇలా అడగటానికి మీరు ఎలాంటి ఇబ్బంది పట్టలే కదా. సౌదీ అరేబియా వాళ్ళ ముందు కూర్చున్నాడు చూసారా? చేతులు కట్టు నించున్నాడు. అంటే ఎవరి దగ్గర డిగ్నిటీ లేదు. ఎవరిని చూసినా అడుక్కుంటున్నారు. నేను మీకు ఒక కంపారిజన్ చూపిస్తాను. ఒక పక్క ఇండోనేషియన్, ఈ వైపు ఢిల్లీ బార్లో ఈస్ట్ వైపు వెళ్లారంటే వేదిక్ ఇస్లాంని చూడొచ్చు. ఇది నా టర్మినాలజీ. ఇండోనేషియన్ యొక్క ప్రెసిడెంట్ మనవడు పేరు నరేంద్రన్ అని పెట్టుకున్నారు. దరూదా వచ్చి ఆయన హెయిర్ లైన్. అందులో ఎలాంటి సమస్య లేదు. కానీ హిందువుల యొక్క నోట్ల పైన వినాయకుడి ఫోటో ఉంది.
అందులో ఎవరికి సమస్య లేదు. పాకిస్తాన్ వాళ్ళకే ఇందులో సమస్య ఉంది. ఇండియాలో ఉన్న ముస్లింలకు, ఇంకా బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళకే ఇది పెద్ద సమస్య. బంగ్లాదేశ్లో కొంతమంది ఉన్నారు, కేసు అయిపోతుంది, ఆ తర్వాత అంతా సరిపోతుంది. చూడండి, వీళ్ళకేంటి సమస్య? అక్కడ ఎవరైనా బలూచిస్తాన్కి స్వతంత్రం ఇస్తా అని పోరాడుతున్నారా? ఢిల్లీలో ముస్లిమ్స్ ఎవరన్నా పోరాడుతున్నారా? పాలస్తీన్ కోసం ఎందుకు పోరాడుతున్నారు? వాళ్ళ కోసమా? ఎందుకంటే అది ఇంగ్లీష్ కదా. కుర్దూల పైన ఐసిఎస్ని ఎవరైతే అంతం చేశారో టర్కీ వాళ్ళు వాళ్ళని కొట్టి చంపుతున్నారు. వాళ్ళని స్లాటర్ చేసేశారు టర్కీ. ఈ మధ్య అందరూ టర్కీ షో చూస్తున్నారు, రితగాల్ అనే షో. అవునవును, 880 ఎపిసోడ్స్. దాని ప్రారంభంలో లోకమంతా ఏల్తాను అంటున్నాడు, ఇంకా ఎండ్ వరకు అదే చెప్తూ వస్తున్నాడు. అందరినీ అంతం చేస్తాడు. కానీ మీరు అయోధ్యలో రామమందిరం కట్టొచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు సంతోషపడ్డారు, అవునా? అవును, ఎందుకు కట్టకూడదు? ఎవరు బాబర్? బాబర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు మీరు వాళ్ళ పుస్తకాలని చదివారంటే, అదే తెమూరి, బాబర్ పుస్తకాలని చదివారంటే మీ ఇండియా ప్రజల్ని చెత్తలాగా ట్రీట్ చేశారు. వాళ్ళ మనుషులు వీళ్ళని నల్లకోతి అంటున్నారు. అది మనం అడ్డుకోవాలా? బయలుదేరండి ఇక్కడి నుంచి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకే తెలీదు. దొంగలిస్తానికి వీళ్ళకి వేరెక్కడా చోటు దొరకలేదు. మీకోటి తెలుసా? తిమ్మిరి కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు, కాఫీర్ ఎక్కడుంటారని. చైనాలో చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర ఏం లేదే. రండి ఇండియాకి వెళ్ళిపోదామన్నారు. దీన్ని వాళ్ళు వాళ్ళ తెమూరిలో రాశారు. మీరు ఈ విధంగా మాట్లాడడం వల్ల పాకిస్తాన్ వాళ్ళు మీరు ఇండియా ఏజెంట్ సరే అంటున్నారు. పెట్టుకోండి, నేనెందుకు వాళ్ళు ఇండియా ఏజెంట్ అవ్వకూడదు? నేను ఇండియా ఏజెంట్ కాదని ఎప్పుడు చెప్పాను? ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఇండియా ఏజెంట్గా ఉండాలి. ఇది మన దేశమే కదా, ఇది 10,000 సంవత్సరాలుగా ఉంది. వాళ్ళు ఏదైనా న్యాయంగా చేయమని చెప్పండి, నేనన్నీ ఆపేస్తాను. ఈ పాకిస్తాన్ వాళ్ళ వల్లే ఇక్కడ జరుగుతుంది. కొంతమంది మిమ్మల్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నారు. అడగండి. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు పుట్టింది పెరిగింది పాకిస్తాన్లో, అది కాదని చెప్పలేము కదా. కానీ మీరు చాలా చోట్లలో పాకిస్తానీ తక్కువ చేసి మాట్లాడుతున్నారు, అది నిజమే కదా? అయితే మీరు మీ దేశానికి ద్రోహం చేస్తున్నారా? నేను అందువల్ల పాకిస్తాన్ని ఎదిరిస్తాం వలన మీరు దాని గురించి సంతోషపడాలి. మీరు ఒక ఇండియన్ అయ్యుండి మీకు ఇందులో ఏ సమస్య ఉంది? మీరు దేశద్రోహి కదా? సార్, అయితే సార్ మిమ్మల్ని పాకిస్తానీ అనుకోవాలా లేదా ఇండియన్ అనుకోవాలా? సింధులో ఉన్న వాళ్ళని మీరు ఎలా ఇండియన్ అని చెప్పరు. సింధులో ఉన్న వాళ్ళందరూ ఇండియన్సే. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను మీకు ఒక సజెషన్ చెప్తాను. మీరు అద్వానీ దగ్గరికి వెళ్ళండి. మీరు ఒక ఇండియన్ కాదని ఆయనకి చెప్పండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. మీరు ఇండియన్ అని చెప్తుంటే సంతోషంగా ఉంది. చెప్పండి. ఇండియన్ అంటున్నారు, ఇండియాని తెలుసుకుంటే సంతోషంగా ఉందా? ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. మోడీ గవర్నమెంట్ లో ఒకటి జరిగింది. మోడీజీ ఏం చేశారంటే కొన్ని స్టేషన్లకి పేరు మార్చేశారు. అవునవును, మార్చారు. మీరు అదంతా ఒప్పుకుంటున్నారా? అవును, ఇది సరైన విషయమే. చిన్నప్పటి నుంచి ఆ స్టేషన్ ని ఒక పేరుతో పిలిచాను. నాకు తెలిసి టికెట్ల మాత్రమే ఆ ఇది పేరు. నాకు అర్థమైంది. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. లోకంలోనే చాలా పెద్ద యూనివర్సిటీ ఒకటి ఉండింది. దాని పేరు నలంద యూనివర్సిటీ అవును, కదా. నలంద. ఎస్, నలంద. దాన్ని ఎవరు నాశనం చేశారు? ఖిల్జీ అని ఆయన ఒకరికి వచ్చారు కదా. మీరేం చేశారు? రైల్వే స్టేషన్ పేరు ఏం పెట్టారు మీరు? ఖిల్జీ. నేను సరిగ్గా చెప్తున్నానా? ఇక్కడ 1000 సంవత్సరాలుగా ముస్లింలు మనల్ని పరిపాలించారు. వాళ్ళ పేర్లే వాళ్ళు పెట్టుకున్నారు. హిందూస్ యొక్క ముఖ్యమైన చోటు పేరు మీరు అలహాబాద్ అని పేరు పెట్టారు. అప్పుడు హిందువులకి అన్యాయం జరగకుండా చూసుకోవటం ముస్లింల బాధ్యత అని తెలియాలి. అలాగా జరగనికుండా మనం ఆపాలి. మక్కా పేరు రాముడు గుడి అని చెప్పకూడదు. ప్రయాగ్రాజ్ పేరు అలహాబాద్గా ఉండకూడదు. చూడండి, నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. ఇవాళే ఇండియన్ ముస్లిమ్స్ నిర్ణయం తీసుకోవాల్సిందే. తన బిడ్డ పేరు చమ్స్ అని పెట్టకుండా సూరజ్ అని పేరు పెట్టాలి. సూరజ్ అర్థం అది కదా. పారసిక పదాలను ఉపయోగించాలనుకుంటున్నారు, ఇండియా పేర్లు ఒప్పుకోవట్లేదు మీరు. ఆ తర్వాత మీరు ఇంకో విషయం కూడా చేస్తున్నారు. నా ఒక చెల్లెలు దుపట్టా వేసుకుంది, ఇంకో చెల్లెలేమో అరబీ హిజాబ్ వేసుకుంది.
మీ బామ్మల ఫోటోలు తీసి చూపించండి, హిజాబ్ ఎక్కడి నుంచి వచ్చిందని అడగండి. అలాంటి మాటే లేదు తెలుసా మీకు? మనం వేసుకున్న దుప్పట్టా హిందువులు, ముస్లింలు, సిక్కులు, పంజాబ్లో, యూపీలో అందరూ వేసుకుంటూ ఉన్నారు. కొద్ది రోజులుగా బుర్కా ఉండింది, ఇప్పుడు అది కూడా కనిపించకుండా పోయింది. దాన్ని షటిల్ కాక్ బుర్కా అని చెప్తున్నాం. మన కళాచారం తీసుకుని అవమానపరిచి ఆ అరబిక్ కళాచారాన్ని తీసుకుంటున్నాం. మీకు తెలుసా, బంగ్లాదేశ్ రిక్రూట్మెంట్ని ఆపేశారు తెలుసా? ఆపేశారు నిన్న. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. మనం ఇక్కడ ఊరికే కూర్చున్నాం. సౌదీ అరేబియా ఎంబసీ ముందు మనం వెళ్లి నించుని రారా బయటికి అంటున్నాం. ఏం చేయాలో తెలియట్లేదు. మనం ప్రశాంతంగానే ఉన్నాం. ఈ అరేబియన్స్ సిరియాలో ఉన్న ముస్లిమ్స్ని పాపం చూడకుండా చంపేశారు. అమెరికాలో ఉన్న ట్రంపే ఇదంతా చేసుంటాడు. మనం ఈ లోకంలో డఫర్ లాగా జీవిస్తున్నాం. మీకు తెలుసా, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కదా, వాడు టర్కిష్కి చెందినవాడు. తెలీదు కదా మీకు? అదే ఇప్పుడు కొత్తగా వచ్చాడు కదా, కన్జర్వేటివ్ ప్రైమ్ మినిస్టర్. తారిక్ అదే సార్, ఆవిడ అడిగింది చిన్న ప్రశ్న. చిన్న వయసు నుంచి చూసిన స్టేషన్ పేరుని మార్చారు అని. సరే, నా పాయింట్ ఏంటంటే, మీరు 1941 నుంచి 1947 దాకా మీకు చెప్పిన విషయాలన్నిటినీ కంట్రోల్ జెడ్ చేసేయండి. అన్నిటినీ రివర్స్ చేయండి. కంట్రోల్ జెడ్ చేస్తూ న్యూట్రల్కి వచ్చేయండి. ఒకవేళ మీకు నిజం ఏంటో తెలిసింది అంటే బాధతోనే మీ ప్రాణం పోతుంది. మీకు అన్ని విషయాలు తెలిసొస్తుంది. మనల్ని ఎవరైతే దగ్గర చేర్చుకున్నారో వాళ్ళకి మనం ఎగ్నెస్ట్ గా ఉన్నాం. వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఇంకొక అర్థం కూడా ఉంది. ఈ రోజు స్టేషన్ పేరు మార్చారు, ఊరు పేరు మార్చారు. నేనలా చెప్పలేదు. మొదట ఏం పేరు ఇచ్చిందో అదే ఉండాలి. రేపు ప్రజల పేర్లే మార్చేస్తే? అది కూడా చెప్తున్నాను. బాదుషా జఫర్ కి బదులుగా అదేంటంటే అది బాదుషా విజయ్ అని పేరు పెట్టాలి. విజయ్కి డఫర్కి ఏంటి వ్యత్యాసం? విక్టరే కదని అర్థం. ఇదేమి మతానికి సంబంధించిన విషయం కాదు. అది ఢిల్లీలో ఒక ఏంటంటే స్టేషన్ పేరు హజరత్ నిజాముద్దీన్. ఆ పేరుతోనే ఆ స్టేషన్ ఉంది. అది కూడా ఇకపై సరేనే. ఆ పేరుని కూడా లేదు. మార్చేస్తారా? ఆయన చాలా మంచి మనిషి. అల్లా ఇస్లాంని ఫాలో చేస్తూ ఉన్నారు. ఈ బాబర్ మనుషులంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఔరంగజీబ్ అంతా ఎక్కడి నుంచి వచ్చారో తెలియట్లేదు. చెప్పాలంటే నిజాముద్దీన్ మన మనిషే. హజరత్ నిజాముద్దీన్ దగ్గర మీరు హిందువుల్ని చూడగలరు, సిక్కుల్ని చూడగలరు. చలిలో బయట కూర్చున్నారు వాళ్ళని చూస్తానికి. ఎందుకంత ప్రేమ? ఎందుకంటే మంచి మనిషి యొక్క దర్గా అక్కడ ఉంది. దర్గాని తీసేయాలని ఇప్పుడంతా చెప్పుకుంటున్నారు. అలా అంతా చూస్తే తాజ్ మహల్ని కూడా మనం బుల్డోజర్తో ఎరక్కొట్టాల్సిందే. రజరుల్లా శ్మశానం మీద బుల్డోజర్ ఎక్కించింది ఎవరో మీకు తెలుసా? బీబీ ఫాతిమా శ్మశానం ఎక్కడుందో మీకేమైనా తెలుసా? బీబీ ఆయిషా శ్మశానం ఎక్కడుందో మీకు తెలుసా? ఒక అతను బుల్డోజర్ తీసుకొచ్చి జన్నత్ మీద ఎక్కించేశాడు. ఇంత జరిగినా కూడా మీరంతా సైలెంట్ గా ఉన్నారు. శివాషికి తప్ప ఇంకెవరికీ తెలీదు. మీకు తెలిసిందంతా ఒకే విషయమే. హజ్కి వెళ్ళాలి, చుట్టాలి, రాయితో కొట్టాలి, ఇంకేనా చేయాలంతే. సీడీ కొన్నావా, టీవీ కొన్నావా, ప్యాక్ చేసుకుని ఇంటికి వచ్చేయాలి, అంతే. ముందు అల్లాతో కనెక్షన్ ఏర్పరచుకోండి. ఇక్కడ సైలెంట్గా కూర్చుని ధ్యానం చేయండి. అల్లా జ్ఞాపకం వస్తుంది మీకు. అది చెయ్యండి, మనసు శుభ్రమైపోతుంది. ఇంకొక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత తారిక్ ఫతే వివరణ మనం ఏంటో చూద్దాం. ఏ పరిస్థితిలోనూ చిన్నపిల్లలు పువ్వులు అమ్మకూడదు. అలాంటి పరిస్థితిలో ఇండియా మారాలి. ఒకవేళ ఈ యొక్క ఇండియన్కి ఇంకో ఇండియన్ రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటే అది ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లమే కదా. ఇండియా ఈ విధంగానే ఉంటుంది, మరి పాకిస్తాన్ ఎలా ఉండాలి? పాకిస్తాన్ కథ అయిపోతుంది ఇంకా 25 సంవత్సరాల్లో. అస్సలు ఉండనే ఉండదు. ఇలా చూడండి, అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఈ రోజు వాదన జరుగుతోంది. అది ప్రముఖ రైటర్ తారిక్ ఫతే గురించి. ఆప్కి అదాలత్లో తరువాత నింద. ఆప్కి అదాలత్లో తారిక్ ఫతే మీద వచ్చిన ఆరోపణ ఈయన అందరితోనూ గొడవ పెట్టుకుంటున్నారు. చెప్పాలంటే ఇప్పుడు మిమ్మల్ని చూడ్డానికి నాకు నా స్నేహితులు ఒకరున్నారు, కబీర్ కుమార్ విశ్వాస్. ఒక లైన్ నాకు జ్ఞాపకం ఉంది. కొంతమంది పిచ్చితనం అంటారు, కొంతమంది వెర్రితనం అంటారు. మీరు ఏమన్నా అనుకోండి, నాకు ఎలాంటి సమస్య లేదు. అదేంటంటే చూడండి, అదేంటంటే ఈ ఇండియా యొక్క మోటో ఉంది కదా. ఇస్లాంలో కూడా రెండో విషయమే ఇదే విషయం. మనం చెప్తా ఉంటాం కదా, ట్రూత్ విల్ ఆల్వేస్ ప్రివిల్. దాని సరైన ప్రొనౌన్సియేషన్ నాకు తెలీదు. నిజం అనేది ఎప్పుడూ పైనే ఉంటుంది. ఇస్లాంలో ఏం చెప్పడిందంటే, మీ మనుషుల్ని మీరు ఎదిరించినా సరే నిజం అనేదే మాట్లాడాలని చెప్తున్నారు. ఈ రెండు విషయాలే ఇదే నాకు మోరల్ కంపస్. ఒక మతమే ఒకడికి మోరల్ కంపస్గా ఉంటుంది. మీ మీద దాడి జరిగిందని విన్నాను, ఢిల్లీలో, న్యూయార్క్లో. అవును, జరిగిందే. వాడి మీద కేసు రాబోతుంది, ఏ పని దొరకదు. మీరు చూసుంటారు, వాడి మీద చేయి పెట్టుంటారు ఎవరు. మీ ఇండియన్స్ కొంతమంది నాకు సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళు కూడా పారిపోయారు.
అక్కడ 50-60 పాకిస్తానీలు కర్ర తీసుకొని న్యూయార్క్లో నా మీద దాడి చేస్తానికి వచ్చారు. అప్పుడు నేను ఒంటరిగానే ఉన్నాను. వాళ్ళు నన్ను ఏమీ చేయలేకపోయారు. ఇక్కడ రెక్స్తాలో ఉర్దూ కాన్ఫరెన్స్లో 300 మంది నా మీద దాడి చేస్తానికి వచ్చారు. నేను చేసిన తప్పేంటంటే అక్కడ పుస్తకం కొనడానికి వెళ్ళాను. జమాత్లో ఉన్న ముస్లింలు నా మీద దాడి చేస్తానికి వచ్చారు. రాత్రి నుంచి పొద్దున్న 4 దాకా అక్కడి నుంచి నేను అసలు లెగనే లేదు. అక్కడ పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళందరూ కొట్టారు. కానీ అక్కడ వాడు నా దగ్గరకు క్షమాపణ అడిగాడు. ద పాయింట్ ఈస్, ఒకవేళ మీరు నిజం మాట్లాడితే యాజ్ అ ముస్లిం ఒక విషయం నిజం, యూ హ్యావ్ టు స్టాండ్ బై. రీసెంట్గా ఒక మౌలానా మీ తల తెచ్చిచ్చిన వారికి 10 లక్షలని ప్రకటించారు. సార్, నేను అతని దగ్గర ఏం చెప్తానంటే, ఒకవేళ నువ్వు నన్ను చంపేసేవే అనుకో, ఆ డబ్బును తీసుకుని మీ అబ్బాయి పేరులో బ్యాంకులో వేసేయ్, సరేనా? ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఇవ్వటమే సమస్య గాని తీసుకోవడం సమస్య కాదు. అదేలాగా కలకత్తాలో ఒకడు కూర్చుని నీ తల నరికేస్తాను, నీకు అంత ధైర్యమా చెప్పు చూద్దామన్నాను. అప్పుడు ఇండియాలో ఉన్న క్రిమినల్ పోలీస్ ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. వాడు అల్లాహు అక్బర్ అని చెప్పిన వెంటనే వాళ్ళందరూ అలాగే భయపడి ఉనికిపోతున్నారు. ఇప్పుడు మీరు లేదు, నేనెందుకు భయపడాలి? నాకు 70 ఏళ్ళు వచ్చింది, నేనెందుకు వాళ్ళని చూసి భయపడాలి? 25 ఏళ్ళు ఉన్నప్పుడు భయపడాలి, నేనెందుకు ఇప్పుడు చూసి వాళ్ళని భయపడాలి? నేను అసలు భయపడను. దావూద్ ఇబ్రహీం చోటా షకీర్ మిమ్మల్ని అంతం చేయడానికి చాలా మంది మనుషుల్ని పంపినట్టున్నారు. వాడు ఇప్పుడు జైల్లో ఊస లెక్క పెడుతున్నాడు. లోపల కూర్చుని ఏదో రాళ్లు కొడుతూ ఉంటాడు. వాళ్ళనంతా చూసి నేను అసలు భయపడను. పైనున్న దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. చావు గురించి మీకు భయం లేదా? చావును చూసి మనం ఎందుకు భయపడాలండి? జీవితం అంటే ఏంటి? మనం 2 బిలియన్ 3 బిలియన్ సంవత్సరాలుగా జీవిస్తున్నాం. మన ఒంట్లో ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయో మనకే తెలీదు. మనం ఏ సోలార్ సిస్టంలో ఉన్నామని కూడా మనకు తెలీదు. మనం మొత్తం గ్యాలక్సీలో మనం వచ్చి ఒక చిన్న డాటే. మనమే అంతా అని మనం అనుకుంటున్నాం. ఏం లేదు, మనం మట్లోనే పోతున్నాం. వచ్చాము, పోతాం, అంతే. యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్. కైండ్నెస్, హ్యాపీనెస్ టు యూ ఫెలో బీయింగ్స్. ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా చేయి చాపి నించున్నారంటే వాళ్ళకి సహాయం చేయండి. అది చేస్తే చాలు. ఎవరి పరిస్థితి చూసి ఎగతాళి చెయ్యొద్దు. అందరికీ ఇవ్వండి. ఎప్పుడూ ఇలా అడగకూడదు. ఎందుకు డబ్బులు అడుగుతున్నావు? నీకేదైనా కావాలంటే బిర్యానీ కొనిస్తాను, తిను అంటాను. దీని పేరు సేవ కాదు. సేవ అంటే ఏంటో తెలుసా? జిహాద్ అని అన్నవాళ్ళందరూ చచ్చిపోతే ఊరు సంతోషపడుద్దన్నారు. వాళ్ళకి దొరుకుతుందో లేదో తెలియదు కానీ మీకు గర్ల్ ఫ్రెండ్ దొరకకపోతే ఏంటి? మీ మొహాలు సర్లే, ఫస్ట్ అది చూసుకోండి. మీరేమైనా చూసారా? జిహాద్ వాళ్ళు ఏమన్నా అమ్మాయిల్ని తీసుకుని ఊరంతా తిరగటం చూసారా మీరు? ఎక్కడా చూడలేము. కాన్ మార్కెట్ కూడా చూడలేము. వాడి మొహం చాలా దారుణంగా ఉంటుంది. ఇంత పెద్ద మీసం ఉంటుంది, ఇంత పెద్ద దాడి ఉంటుంది. వాడితో ఎవరు అమ్మాయి డేటింగ్ వస్తుందని చెప్పండి చూద్దాం. లేదు. దే ఆర్ ఆల్వేస్ అన్ఫార్చునేట్ అగ్లీ పీపుల్ హూ డు నాట్ నో దట్ దర్ ఈస్ సచ్ థింగ్. అంతే, లైఫ్ ఎండ్. వెళ్ళండి, మళ్ళీ తిరిగి రండి. రాకపోతే వెల్కమ్. హిందువులకే రిటర్న్ టికెట్ దొరుకుతుంది, మళ్ళీ ఇంకో జీవితం దొరుకుతుంది అంటున్నారు. ముస్లింలు చనిపోయిన తర్వాతే జీవితం మొదలవుతుంది అంటున్నారు. నువ్వు ఇంట్లో ఉండు, నేను నా ఇంట్లో ఉంటానంటాను. డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. మీకు మీరు ముఖ్యత్వాన్ని ఇచ్చుకోవాలి. బులేషా చెప్పారు, మిమ్మల్ని మీరే చంపుకోండి అని. నాన్నకు కూడా అదే చెప్పారు, నిన్ను నువ్వే డెస్ట్రాయ్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు. ఆయన చాలా విషయాలు చెప్పారు. ఎలా చేశారు? ఈ మధ్య ఇండియాలో గాంధీని తిడుతున్నారు చూసారా? అక్కడ మీరు ఫోటో తగిలించారు, కానీ అందరికీ తెలుసు. కానీ నాకు విషయం అర్థం కాలేదు. లోకం యొక్క లౌడ్ పర్సన్ యాజ్ క్రిటిసిజం ఇన్ ఇండియా, బట్ ఇండియా ఇస్ అ డెమోక్రసీ. మీకు కూడా తిట్లు బాగానే అరే వచ్చారు. తిట్టిన సార్, నాకు ఎలాంటి సమస్య లేదు. పాయింట్ ఇస్, ఐ ఆమ్ ఇన్ మై కాన్షియన్స్ క్లియర్. వాట్ ఐ డూ ఇట్ ఫర్ ది పువర్. నన్నెందుకు మార్క్సిస్ట్ అని అంటున్నారంటే, ఒకవేళ నా ముందు ఒక మనిషిని ఇంకో మనిషి అవమానపరిస్తే నేను దాన్ని చూస్తూ అలా సైలెంట్గా ఊరుకోలేను. ఖచ్చితంగా ఊరికే ఉండను. దీనికన్నా పెద్ద పెయిన్ఫుల్ విషయం ఇంకేదీ లేదు. ఆ రోజంతా నిద్రపోను కూడా. ఎందుకంటే వీడేమో కార్ అద్దం పైకెత్తుతున్నాడు, అక్కడేమో ఒక చిన్న పిల్లడు పువ్వులు అమ్ముతున్నాడు. రై పోరా అంటున్నాడు. ఏ పరిస్థితిలోనూ చిన్నపిల్లలు పువ్వులు అమ్మకూడదు. అలాంటి పరిస్థితిలో ఇండియా మారాలి. ఒకవేళ ఈ యొక్క ఇండియన్కి ఇంకో ఇండియన్ రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటే అది ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లమే కదా. మనం ఎవరైనా ఇజ్రాయెల్ టూరిస్ట్ వస్తే వాడికి మనం చాలా టెన్షన్లు ఇస్తూ ఉంటాము. టూరిస్ట్ని తీసుకెళ్లి నిజాముద్దీన్తో నించోబెడతాం. ఇదే జరుగుతుంది. ఇండియా ఈ విధంగానే ఉంటుంది. మరి పాకిస్తాన్ ఎలా ఉండాలి? పాకిస్తాన్ కథ అయిపోతుంది ఇంకా 25 సంవత్సరాల్లో. అస్సలు ఉండనే ఉండదు. ఇలా చూడండి, అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, అటక్ నుంచి కటక్ దాకా అంతా ఇండియాదే. ఇండస్ రివర్ ఉన్న అటువైపు మొత్తం ఆఫ్ఘనిస్తాన్,
కట్టక్ ఈ వైపు ఉన్న బర్మా మసూరి అంతా ఒరిస్సాకు ఆ వైపు ఉంది. ఇంకా కిందున్న బలోచిస్తాన్కి స్వతంత్రం దొరికిందంటే పాకిస్తాన్ పని అయిపోయింది. పాకిస్తాన్ సేన బలోచిస్తాన్ వాళ్ళని చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు. వాళ్ళ మగవాళ్ళని తీసుకెళ్లి చంపి హెలికాప్టర్ నుంచి వ్యాలీస్ లో పడేస్తున్నారు. 1967 నుంచి బలోచ్ కాదు, వాళ్ళ భాష కూడా నాకు తెలియదు. నేను వాళ్ళ సమస్యలో 1967 నుంచి వాళ్ళతో పాటు ఉన్నాను. మా మిత్రులు ఎంతమందిని చంపారో తెలుసా? మీకు తెలుసా? ఒక స్వతంత్రమైన దేశాన్ని యుద్ధం చేసి మీరు ఆక్రమించుకున్నారు. అండ్ ఇండియా యొక్క కొతాహిని చూశారంటే కాంగ్రెస్ యొక్క ఎంపీస్ బలోచిస్తాన్ని ఇండియాతో చేర్చాలని వెళ్లారు. అప్పుడు మీ యొక్క ఆజాద్ మనుషులందరూ అది చాలా దూరంగా ఉంది, ఎందుకు మనకు అది అన్నారు. అండ్ గోస్ బ్యాక్ రిమైండెడ్ దెమ్ కరాచీ నుంచి ఢాకాకి 1000 మైళ్ళు దూరం ఉంది. వాళ్ళు బెంగాల్ని క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి బలూచిస్తాన్ 200 మైల్లోనే ఉన్నారు. వాళ్ళు ఇండియాతో చేరాలనుకుంటున్నారు, కానీ మీరు వాళ్ళని చేర్చుకోరు. గవాదేర్ ఉమాన్ యొక్క సుల్తాన్ 40 లక్షలకి ఇండియాని ఆఫర్ చేశారు. వాళ్ళు ఇదేంటి రేట్ ఎక్కువగా ఉందని వదిలేశారు. ఇండియా యొక్క ఈ ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే ఇప్పుడు ఇండియా అప్రోచే బాగా మారింది. పాకిస్తాన్కి ఎంతో ధీటుగా సమాధానం అదే మోడీ చెప్తున్నారు. వచ్చేసారు కదా. ఇలా చూడండి, గుజరాత్ యొక్క రెజిమెంట్ గురించి అడగకూడదు, కానీ గుజరాత్ యొక్క ప్రైమ్ మినిస్టర్ పేరు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. ఎవరూ చేయలేని విషయాన్ని మోడీ గారు చేసి చూపించారు. అదే ఇప్పుడు మెయిన్ విషయం. ఆయనకి ఓటు వేయండి, ఓటు వేయకుండా పోండి. యూ హ్యావ్ టు సెల్యూట్ హిమ్. అతను యుఎన్లో చూపించిన క్యారెక్టర్. ఇమ్రాన్ ఖాన్ అలా మాట్లాడిన తర్వాత డిడెంట్ ఈవెన్ అడ్రస్ హిమ్. కానీ మీ యొక్క స్పోర్ట్స్ పర్సన్ అమ్మాయి ఉంది, వాళ్లకు సమాధానం చెప్పే అర్హత ఇచ్చారు. వీళ్ళు ఆ ఇమ్రాన్ ఖాన్ ని అవమానపరిచి ఆ కాయగూరలు కట్ చేసి పులుసులో వేసి బాగా కలిపి ఆ తర్వాత వాళ్ళని బయటపడేశారు. అండ్ హీ విల్ నాట్ సర్వైవ్. మీరు కావాలంటే చూడండి, మళ్ళీ ఇంకొని ఎవరన్నా పెళ్లి చేసుకుంటాడు. అంటే సరే, ఇమ్రాన్ ఖాన్ చెప్పారా? అవును. ఇప్పుడు కూడా వాడు ఏదో అమ్మాయిని చూడటానికే వెళ్ళుంటాడు, ఏదో ఆయన ఊరికి. మళ్ళీ పెళ్లి చేసుకుంటానన్నా? ఎందుకు చేసుకోడు? వాడికి తెలిసింది అది మాత్రమే. తారిక్ సార్, మీ దగ్గర నుంచి ఎన్నో విషయాలు రాబట్టాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తరువాత జడ్జి గారు దీని గురించి ఏమంటారో మనం తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం తారిక్ ఫతేతో ముఖాముఖిగా ఉన్నాం. తారిక్ ఫతే గారిని ఇమ్రాన్ ఖాన్ గురించి అడిగాం, పాకిస్తాన్ గురించి అడిగాం, ముస్లింల గురించి అడిగాం, ఇండియా గురించి అడిగాం. ఆప్కి అదాలత్లో విచ్చేసిన జడ్జ్, పత్రికా సంపాదకులు రాహుల్ దేవ్ గారిని అడుగుదాం. తారిక్ ఫతే ఒక ప్రత్యేకమైన మనిషి, మనకందరికీ తెలుసు. ఇండియా, పాకిస్తాన్, ఇస్లాం, ఇండియా, పాకిస్తాన్, ముస్లింల గురించి ఆయన దగ్గర ఒక ప్రత్యేకమైన అవగాహన ఉంది. ఆయన దాన్ని బాగా అర్థం చేసుకున్నారు. అదే నిజమని చెప్పాలి. ఆయన దగ్గర చాలా ధైర్యం ఉంది. తనకు ప్రమాదం అని తెలిసినా కూడా సరైనదని ధైర్యంగా మాట్లాడతారు. సమస్యలకి మరో విధమైన తీర్పుని తీసుకొస్తాడు. కానీ ఆగని ఎన్నో సమస్యాత్మక విషయాలను నిరభ్యంతరంగా మాట్లాడడం వలన ఆయన యొక్క దృఢత్వాన్ని బలహీనపరుస్తుంది. ఆప్కి అదాలత్ ఆయన్ని గౌరవంగా విడుదల చేస్తున్నారు. కానీ ఒక సలహా ఇవ్వడానికి మేము ఆశపడుతున్నాం. ఆయన చెప్పే విధానంలో సీరియస్గా ఉందంటే ఆయన మాటలు దృఢంగా, కఠినంగా వెళ్ళి అందరికి చేరుతాయి. ఇదే ధైర్యంతో తారిక్ ఫతే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. భయం లేకుండా ప్రపంచంలో నిందలు వేస్తూ ఎంతో ధైర్యంతో ముందుంటారని దీని ద్వారా నేను తెలుసుకున్నాను. తరువాతి కార్యక్రమంలో మరొక ప్రముఖులతో మనం కలుసుకుందాం.